నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియా మరియు ఇతర దేశాలకు బయలుదేరే ప్రయాణికులకు కువైట్ ఎయిర్వేస్ ముఖ్య గమనిక ఒక కీలక ప్రకటన చేసింది. కువైట్లో ప్రస్తుతం అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి దీని కారణంగానే పలు విమానాలు రద్దు చేస్తూ ఉన్నట్లయితే కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్లో సాయంత్రం నుంచి తెల్లవారుజామున వరకు మనం చూసుకుంటే పొగమంచు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ యొక్క పొగమంచు ఎక్కువగా ఉండటం వల్ల దృశ్యమానత 1000 మీటర్ల కంటే తక్కువగా ఉంటుందన్నమాట. ఇలా 1000 మీటర్ల కంటే తక్కువగా ఉంటే కానీ విమాన రాకపోకలు అసాధ్యమని చెప్పేసి ప్రయాణికుల భద్రత మరియు రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే కువైట్ అధికారులు కూడా తెలుపుతూ ఉన్నారు. ఇందులో భాగంగానే కువైట్లో గురువారం సాయంత్రం దుబాయ్కు బయలుదేరవలసిన ఒక విమానాన్ని రద్దు చేసినట్లయితే కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. కువైట్ సిటీలో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు మరియు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి వాతావరణ పరిస్థితులు మెరుగుపడితే కానీ విమానాలు తిరిగి షెడ్యూల్ చేయబడతాయి మరియు కొత్త సమయాలను అప్డేట్ చేసి ప్రయాణ టికెట్లలో నమోదు చేయబడిన మొబైల్ నెంబర్లకు మేము వివరాలు ప్రయాణికులకే డైరెక్టుగా పంపిస్తామని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఒకవేళ మీరు బయలుదేరే విమానం ఏదైనా రద్దయితే కానీ పొగమంచు కారణంగా వాతావరణ పరిస్థితుల కారణంగా మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కే మేము ప్రయాణికులకు సమాచారం పంపిస్తామని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. మరి కువైట్ నుంచి బయలుదేరుతూ ఉన్న మన భారతీయులు మీ యొక్క విమానాలు రద్దు అయి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మ్యాక్సిమం అన్ని విమానాలు తిరుగుతూ ఉన్నాయి, కానీ ఎక్కడో కొన్ని విమానాలు మాత్రమే రద్దు చేస్తూ ఉన్నట్టయితే ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ నుంచి బయలుదేరే మన భారతీయులు ఇతర ప్రయాణికులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, కువైట్లో ఈరోజు సాయంత్రం తర్వాత వాతావరణం మెరుగుపడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా అంచనా వేస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.